జిఐ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ 2013 నుంచి 2016 వరకు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో దాదాపు 4 ఇయర్స్ కంటిన్యూస్గా జిఐ మీద క్వశ్చన్స్ వచ్చాయి. మనందరికీ తెలుసు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది మెయిన్స్లో జిఎస్ 3లో సిలబస్లో ఉందని. ట్రిప్స్ అగ్రిమెంట్ అనేది జరిగింది మనకి. ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. డబ్ల్యూటీఓ కింద ట్రిప్స్ అగ్రిమెంట్ ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద TRIPS. ఇండియా ట్రిప్స్లో సిగ్నటరీ. అండ్ ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం మనకి జాగ్రఫికల్ ఇండికేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి? భౌగోళిక సూచి. ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ, ఒక పంట కానీ, లేదా ఒక పదార్థం కానీ ఒక ప్లేస్కి సంబంధించి ఉంటే దాన్ని ఒక జాగ్రఫికల్గా ఒక సూచిక అనుకుంటారు. ఉదాహరణకి డార్జిలింగ్ టీ, తిరుపతి లడ్డు, హైదరాబాద్ హలీం, మదురై మల్లి, నిర్మల్ పెయింటింగ్స్. ఇన్ ఇండియా the GI tags are governed by Geographical Indication of Goods Registration and Protection Act 1999. మనకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అని. ఈ చట్ట ప్రకారం మనం జిఐ ట్యాగ్స్ని, జిఐ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేస్తుంటాం అనమాట. సో ఇది ఒక డిపార్ట్మెంట్, పర్టికులర్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంది గవర్నమెంట్లో. అదే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చూస్తుందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. మన ఇండియాలో ఒక డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ డిపార్ట్మెంట్ పర్టికులర్గా జిఐ ట్యాగ్స్ రిజిస్ట్రేషన్ వాటి గురించి చూస్తానమాట. సో రీసెంట్గా ఏ జిఐ ట్యాగ్స్ ఉన్నాయి అనేది ఈ ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. ఇవన్నీ ఆ ప్లేస్కి సూచన చేస్తుంది అనమాట. ఆ ప్రోడక్ట్ ఆ ప్లేస్కి చెందింది అని చెప్పి, దానికనే వాటిని జాగ్రఫికల్ ఇండికేషన్స్ అంటారు. ఈ జిఐ ట్యాగ్స్ వల్ల ఒక వస్తువు బ్రాండింగ్ కానీ, మార్కెటింగ్ కానీ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ వస్తువుని ఎవరు డూప్లికేట్ చేసే అవకాశం ఉండదు. వేరే చోట వేరే ప్లేస్లో ప్రొడ్యూస్ చేసి ఆ పర్టికులర్ పేరు పెట్టే అవకాశం కూడా ఉండదు అనమాట. దీంతోపాటు ఎక్కడైతే జిఐ ట్యాగ్స్ వచ్చాయో ఆ వస్తువులకు కానీ, ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్కి కానీ, ఒకవేళ అది రూరల్ అంటే గ్రామీణ ప్రాంతం అయితే అక్కడ ఆర్థిక అభివృద్ధికి కానీ జిఐ ట్యాగ్స్ బాగా పనికొస్తాయి. దాంతోపాటు కన్జ్యూమర్స్ మోసపోకుండా కూడా ఉంటారనమాట. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి జిఐ ట్యాగ్స్ వల్ల. అన్నిటికీ మించి ఎవరైతే ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది. ఒక్కోసారి అది వ్యక్తులు కానీ, ప్లేసెస్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంటే. సో కంచిపట్టు చీరలు, వెంకటగిరి శారీస్, వీటన్నిటికి కూడా జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ జిఐ ఈజ్ అ నేమ్ ఆర్ ఎ సైన్ యూజ్డ్ టు బ్రాండ్ సర్టెన్ ప్రోడక్ట్స్ ఆర్ కరస్పాండింగ్ సర్టెన్ జాగ్రఫికల్ ఏరియా ఆర్ లొకేషన్. ఒక టౌన్ కానీ, ఒక ప్లేస్ కానీ, లేదా ఒక ప్రోడక్ట్ కానీ, ఇలాంటి వాటికి. అండ్ జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్కి కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయి. నాణ్యతలో ఆ ప్లేస్లో దొరికే నాణ్యతే దానిలో ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ స్పెసిఫిక్ ఐటమ్ బట్ ఆల్సో అబౌట్ స్పెసిఫిక్ క్వాలిటీ. జిఐ ట్యాగ్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ స్పెసిఫిక్ క్వాలిటీ. ఈ జిఐ సర్టిఫికేషన్ ఉండటం ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది దానికి. ఒకసారి జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత అది 10 సంవత్సరాలు ఉంటుంది, ఒక డికేడ్ ఉంటుంది. తర్వాత రెన్యూ చేయించుకుని ఇంకొక 10 ఇయర్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు.